ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణపక్షం, తేదీ 2 ఫిబ్రవరి 2026 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:08 తిథి పాడ్యమి రాత్రి 1:55 వరకు, తరువాత విద్య. నక్షత్రం ఆశ్లేష రాత్రి 10:48 వరకు, తరువాత మఖ. యోగం ఆయుష్మాన్ ఉదయం 7:19 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 2:46 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:15 నుండి 10:46 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అశుభ సమయాలు వజ్యం మధ్యాహ్నం 12:08 నుండి 1:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:19 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. కుటుంబ సహకారం ఉంటుంది. వృషభరాశి అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మిథున రాశి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. కర్కాటక రాశి నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీస్సులు కలుగుతాయి. సింహరాశి ఉద్యోగ వ్యాపారాల్లో లాభ సూచనలు. అధికారులతో అనుకూలత ఉంటుంది. కన్యరాశి పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. అయినా ఫలితం మంచిగానే ఉంటుంది. తులారాశి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. శుభకార్యాల ఆలోచనలు మొదలవుతాయి. వృశ్చిక రాశి రహస్య శత్రువులపై అప్రమత్తంగా ఉండాలి. విశ్వాసం కలిగిన వారితో మాత్రమే లావాదేవీలు కొనసాగించండి. ధనస్సు రాశి విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. మకర రాశి అధికారులతో మాట్లాడేటప్పుడు వినయం అవసరం. ఇంట్లో శుభవాతావరణం ఉంటుంది. కుంభరాశి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీనరాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.